స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఇవాళ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం 8 బిల్లుల్ని కేంద్రం ప్రవేశపెట్టనుంది. సో ప్రతిపక్షాలకి అధికార పక్షానికి మధ్య తీవ్ర స్థాయిలో అగ్రెసివ్గా వాదోపవాదాలు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సార్, ఏ అంశాలు ప్రధానంగా ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది సార్? అంటే మొదటిది సాధారణంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న మొదటి సమావేశాలు కనుక ఆపరేషన్ సింధూర్ దాని చుట్టూ ఉన్నటువంటి అనేక అంశాలు, నేషనల్ సెక్యూరిటీ, భారతదేశ విదేశాంగ విధానము, జాతీయ భద్రత, భారతదేశ వ్యూహాత్మక రణనీతి, స్ట్రాటజిక్ డాక్ట్రీను, ఇలాంటివన్నీ ప్రధానంగా చర్చకు రాబోతున్నాయి. ఇది మొదటిది. రెండవది, ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా క్రాష్ అనేక క్వశ్చన్స్ని రైజ్ చేసింది. దేశంలో ఎయిర్ ట్రావెల్ యొక్క సేఫ్టీ ఏంటి, అది ఎయిర్ ఇండియా ప్రైవేటైజేషన్ తర్వాత జరుగుతున్న పరిణామాలు, బోయింగ్ విమానాల్లో ఉండే సాంకేతిక లోపాలు, ఆల్రెడీ ఇది పైలట్ పైన తోసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రిలిమినరీ రిపోర్టు ఒక రకంగా అనేక అనుమానాలకు దారితీస్తుంది. సాంకేతికపరమైన క్లారిటీ లేకుండా, పూర్తి స్థాయి రిపోర్టు కొరకు ఆగకుండా ప్రిలిమినరీ రిపోర్టు ఎందుకు విడుదల చేశారు? ఇది బోయింగ్, ఎయిర్ ఇండియా లాంటి కార్పొరేట్ సంస్థల్ని కాపాడి పైలట్ పైకి ఇది నెట్టివేసే ప్రయత్నం జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైలట్ల అసోసియేషన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఎయిర్ ఇండియా క్రాష్, ఎయిర్ సేఫ్టీ, ఎయిర్ ట్రావెల్, వీటిపైన చర్చ జరుగుతుంది. ఇది రెండవది. మూడవది, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ఎందుకంటే ఇది ప్రభుత్వం తప్పనిసరిగా ఈ అంశాన్ని ఏదో ఒక రూపంలో లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రేటు 2.1% రిటైల్ ఇన్ఫ్లేషన్. ఇది 2019 జనవరి తర్వాత లోయెస్ట్ ఎవర్ ఇన్ఫ్లేషన్. అందువల్ల ప్రభుత్వానికి అనుకూలమైన అంశం కనుక ప్రభుత్వమో లేదా అధికార పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు ఈ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతారు. సో వాస్తవంగా ప్రభుత్వం చెప్పేది, చూడండి మా హయాంలో ఎకానమీ చాలా బాగుంది, ఇన్ఫ్లేషన్ ఇంత భారీగా తగ్గింది అని. ఖచ్చితంగా దాన్ని ప్రతిపక్షాలు కౌంటర్ చేస్తాయి. ఇన్ఫ్లేషన్ తగ్గడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కాస్ట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ పల్సెస్, కూరగాయలు, పప్పు దినుసుల ధరలు, మాన్సూన్స్ రావడంతో, వర్షాకాలం రావడంతో మార్కెట్లో సప్లైస్ పెరిగి ధరలు తగ్గుతాయి సహజంగా. దానివల్ల ద్రవ్యోల్బణం బాగా తగ్గిన మాట నిజం. కానీ అది ప్రజల నిజ జీవితాల్లో ప్రతిబింబిస్తున్నాయా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేసింది ఇటీవలగా. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోట్ చేసిన ఫిగర్స్ ప్రకారం 80% రెస్పాండెంట్లు ధరలు పెరుగుతాయి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో 80% ధరలు పెరుగుతాయంటే 54% ధరలు బాగా పెరుగుతాయని చెప్పారు. అన్నట్లే వాస్తవంగా ఇప్పుడు వంట నూనెల ధరలు 17.7% పెరిగాయి. అలాగే మీకు ఫ్రూట్స్ ధరలు 12.5% పెరిగాయి. 14.7% పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ పెరిగాయి. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటున్నారు, అంటే జీవన శైలి ద్రవ్యోల్బణం అని. సో ఫుడ్ ఇన్ఫ్లేషను, ఇలా రకరకాల కాన్సెప్ట్లతో తాజాగా వస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అంటే కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, పిల్లల ఆరోగ్య వసతి కావచ్చు, ఇంటి అద్దెలు కావచ్చు. సో ఎకానమీలో వస్తున్న మార్పుల పైన ప్రభుత్వం సమర్థించుకుంటుంది, అధికారం పార్టీ సమర్థించుకుంటుంది, ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు, సాలరీడ్ క్లాసెస్ పైన భారం పెరుగుతోంది, వారి సేవింగ్స్ సోమ తగ్గుతున్నాయి, వారిపైన డెట్ బర్డెన్ తగ్గుతోంది, క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్స్ పెరుగుతున్నాయి, క్రెడిట్ కార్డ్ ఇండ్యూస్డ్ డెట్ పెరుగుతోంది. సో మిడిల్ క్లాసెస్ వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ పైన బహుశా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ ఎకానమీ పైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి తోడు మీకు ఫారిన్ పాలసీ, ఎందుకంటే వివిధ పార్టీలతో కూడిన డెలిగేషన్లు ప్రపంచమంతా చేశాయి కనుక ట్రంప్ టారిఫ్లు, దీని ప్రభావం ఏంటి, ఇండియా అమెరికా ట్రేడ్ డీల్కు ట్రంప్ అయిపోయింది అంటున్నాడు, ఇండోనేషియా తరహా ట్రేడ్ డీల్ అంటున్నాడు. ఇండోనేషియా తరహా ట్రేడ్ డీల్ అయితే అది ఏకపక్షం, అమెరికాకు అనుకూలం, ఇండోనేషియాకు నష్టం. సో ఇండియా ఏమైనా అమెరికాకు సరెండర్ అవుతుందా, ట్రంప్తో రాజీ పడుతున్నాడా, ట్రంప్ మిత్రుడు మోడీ అంటూ ప్రతిపక్షాలు ఫారిన్ పాలసీకి సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ రేజ్ చేస్తాయి.
ఇటీవల కాలంలో పెరుగుతున్న అమెరికా పాకిస్తాన్ నెక్సెస్ కావచ్చు, ఇలా రష్యన్ ఆయిల్ కొంటే ఆంక్షలు విధిస్తామని నాటో చీఫ్ చేసిన హెచ్చరికలు కావచ్చు, ట్రంప్ 24 సార్లు నేనే యుద్ధాన్ని ఆపానన్నా ప్రధానమంత్రి మోడీ మాట్లాడకపోవడం కావచ్చు. సో ఇలాంటి అంశాలు, చైనాతో ఇటీవల మోడీ ప్రభుత్వం కాస్త సన్నిహితంగా కదులుతోంది, తాలిబాన్ గుర్తించింది, సార్క్కు పోటీగా చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీటింగ్ పెట్టింది. సో ఇలాంటి ఫారిన్ పాలసీకి సంబంధించిన ఇష్యూస్ కూడా డామినేట్ చేసేటువంటి అవకాశం ఉంది. అన్ఫార్చునేట్లీ చర్చ సవ్యంగా జరిగితే దేశం ముందున్న అనేక ప్రశ్నలపైన వాద ప్రతివాదాలు చేసుకొని ప్రజల ముందు అంశాలు పెట్టచ్చు. కానీ గత అనుభవం చూస్తే ఇమీడియట్గా ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షాన్ని మీరు దేశద్రోహులు, మీరు భారత సైన్యాన్ని అవమానిస్తున్నారు, మీరు మన సైన్యాన్ని నమ్మరు, ట్రంప్ నమ్ముతారు అని ఇప్పుడు ఆల్రెడీ అటాక్ మొదలుపెట్టారు. ఇది ఇంటెన్సిఫై చేస్తారు. నిజంగానే చర్చ జరిగితే ఈ అంశాలన్నీ రావాలి. చర్చ జరగకుండా గతంలో జరిగిన సమావేశాల్లో లాగా అరుపులు, కేకలు, వాకౌట్లు, సస్పెన్షన్లతో జరిగితే మిగిలేదేమీ ఉండదు. సార్, ఆపరేషన్ సింధూర్పై